అందరూ బాగున్నారా అండి? నేను పెట్టిన వీడియోతో ఇలాగా కుష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలని అయితే నన్ను అడిగారు అందరూ కామెంట్ రూపంలో. సో, ఇంక ఇలా చూపిద్దాము అని ఇలా ఒక చిన్న వీడియో అయితే అంటే నేను నార్మల్‌గా ఎలిగిస్తున్నప్పుడు వీడియో అయితే చేసి పెట్టుకున్నానులే గానీ అంత క్లియర్‌గా లేదు. నెక్స్ట్ టైమ్ ఇంకా మంచిగా తీసి అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇలా కాలభైరవ టెంపుల్‌లోనే సెట్ అయితే దొరుకుతదండి. రూ. 230. ఇంక ఇలాగా గుమ్మడికాయని కోసి వాళ్ళే ఇస్తారు. ఒక ఇస్తరాకు. ఇంక కళ్ళుప్పు, నవధాన్యాలు, నల్ల నువ్వులు, అలాగే పసుపు, కుంకుమ, నువ్వుల నూనె, ఒత్తులు అన్నీ ఇంకా వాళ్ళిస్తారు. అయితే ఇదొచ్చేసి చాలామంది నన్ను డౌట్ అడిగారనమాట. కాలభైరవ టెంపుల్ లేకపోతే మరి మేము ఎక్కడ చేసుకోవాలండి అని. ఇంకా కాలభైరవుడైనా, శివయ్య అయినా ఒకటే కాబట్టి శివాలయంలో కూడా ఎలిగించుకోవచ్చు. అది కూడా లేదండి శివాలయం దగ్గరలో చాలా దూరంలో ఉందనుకుంటే అమ్మవారి గుడిలో ఎలిగించుకోవచ్చు. ఇంకా దగ్గరలో ఎవరికైనా వారాహి అమ్మవారి టెంపుల్ ఉన్నా కూడా వారాహి అమ్మవారి గుడిలో కూడా మనం వెలిగించుకోవచ్చండి. ఇంక ఇలా వెలిగించుకుంటూ అయితే కుష్మాండ దీపం మనం చండీ హోమం చేస్తే ఎంతైతే ఫలితం దొరుకుతుందో మనకి ఈ ఒక్క దీపంలో మనకు దొరుకుతుందనమాట. వీలైన మట్టికి ఎక్కువ మట్టికి ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఎవరైనా లేట్‌గా చూసినా నెక్స్ట్ అమావాస్యకైనా వెలిగించుకోండి. అమావాస్యకి వెలిగించుకుంటే చాలా మంచిదంట. పితృదోషాలు గానీ, మనకుండే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా కూడా తొలగిపోతాయి అని అయితే గురువుగారు చెప్పారు. అయితే ఇంకా మనం టెంపుల్స్‌కెళ్ళి వెలిగించుకోలేను అనుకున్న వాళ్ళు తులసమ్మ వారి దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. సో, నాకైతే ఒక మంచి విషయం తెలిసింది. నేను అందరికీ షేర్ చేద్దాం కదా అని ఇలా అయితే ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందరూ బాగుండాలండి. అందులో మనం కూడా ఉండాలి.